రాష్ట్రంలో రెడ్ క్రాస్ సేవలు మరింత బలోపేతం చేయాలని ఆ శాఖ అధికారులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సూచించారు. దేశంలోనే తొలిసారి ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటే ధ్యేయంగా రెడ్ క్రాస్ గుంటూరు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వచ్చే నెల గుంటూరు వస్తానని గవర్నర్ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ది పథంలోకి తీసుకెడుతున్నారని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కడప కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో 20 సూత్రాల అమలుపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాల్సిందేనని, రాష్ట్రంలో పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేయాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అన్నారు. 2026 అక్టోబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని మండలాల్లో వేస్ట్ ప్రాసెస్ సెంటర్లను ఏర్పాటు చేసి దేశంలోనే మొదటి డంపింగ్ యార్డు క్లియర్ రాష్ట్రంగా నిలబెట్టేందుకు సీఎం దిశానిర్దేశం చేశారన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చెక్కుల్ని పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా 21 బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశామని ఎరపతినేని అన్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ పర్యటించారు. గండికోట పర్యాటక అభివృద్దిలో భాగంగా చేపట్టాల్సిన నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించారు. పల్నాడు జిల్లా తురకపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వర్గీయులపై ఉన్న హత్యాయత్నం కేసును గురజాల సబ్ కోర్టు కొట్టివేసింది. 2019వ సంవత్సరం జూలై 1న తురకపాలెం గ్రామానికి చెందిన 46 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కోర్టు తీర్పుపై స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని, టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసులో 4 నిందితుల్ని కంభం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిసై కుమారుడు సైకోలా వ్యవహరించడంతో మనస్తాపం చెందిన తల్లి అతన్ని కత్తితో గొంతుకోసి హతమార్చిందని డీఎస్పీ వెల్లడించారు. విశాఖలో జనవరి నెలలో జరిగిన చోరీల రికవరీ మేళా పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదవగా ఛేదించిన 66 కేసుల్లో 74 మంది నిందితుల్ని అరెస్టు చేసి 47 లక్షల నగదు, 300 సెల్ ఫోన్లను రికవరీ చేశామని విశాఖ సిపి తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటసారలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కిసాన్ మేళాను నిర్వహించారు. వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా స్టాళ్లను ఏర్పాటు చేసి నూతన పద్ధతులు, వంగడాలపై రైతులకు శాస్త్రవేత్తలు సవివరంగా వివరించారు. ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో ఈ నెల 24 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల ఏర్పాటుపై మహానందిలో నంద్యాల ఆర్డీఓ చల్లా విశ్వనాథ్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.